గైస్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఇవాళ వీడియో అండి తెలుసా మనమైతే చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము. ఇదైతే 2-3 డేస్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్గా అయితే పసుపు అని కొంచెం సాల్ట్ అయితే వేసి చికెన్ అయితే ఉడకబెట్టేసుకున్నాం. అలానే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఫ్రై అన్నాం కదా, ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాము. చూడండి గైస్, చూడండి నూనె అయితే హీట్ అయింది కదా, చికెన్ ముక్కలు అయితే మనం దాంట్లోకి వేసేసుకుందాం. చూడండి బాగా హీట్ అయిపోయింది ఆయిల్ అయితే, అలా వేసేసుకున్నాం. నూనెలో బాగా వేగాలి ఫ్రెండ్స్ చికెన్ అన్నది. చికెన్ ఫ్రై కాబట్టి మనం చేసుకుంటుంది టేస్ట్ బాగా వచ్చింది. చూడండి లాస్ట్ వరకు. తిప్పేసుకుందాం అటు ఇటు కిందకి పైకి. పక్క నుండి మా అక్క అయితే చెప్తుంది కలుపుదాం అని చెప్పి. చూడండి చికెన్ ఫ్రై మటుకి బాగా చేసిద్ది మా అక్క. ఈ వీడియో అందుకనే తీస్తున్నాను. చూడండి అలా తిప్పుకుంటానే ఉండాలి, ఎందుకంటే అడుగంటేసిద్ది. చూడండి అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాము దాంట్లోకి. మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాం ఫ్రెండ్స్. మాకు వారంలో అయితే 2-3 సార్లు అయితే తింటానే ఉంటాం. చూడండి చికెన్ ఫ్రై అయితే మా అక్క చేస్తుంది. అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదా. అల్లం పేస్ట్ అయితే వేసాం కదా, మనం అయితే సాల్ట్ కూడా వేసుకున్నాం. సాల్ట్ అయితే వేయలేదు. అలానే పసుపు కూడా వేసేసుకున్నాం. చూడండి బాగా వేగుతుంది కదా. గాయస్ చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది కదా. ఫ్రెండ్స్ కారం అయితే వేసుకున్నాము. చూడండి వీడియో తీయడం మర్చిపోయా, అందుకని మీ గురించి మళ్ళీ వేసాను. చూడండి ఫ్రై అయితే బాగుంది కదా. పప్పు చారులోకి అలానే టమాటా చారులోకి అయితే నిజంగా అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో అందుకే తీసాను. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వీడియో అయితే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే చికెన్ మసాలా అయితే వేసేసుకుందాం. అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.